హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రావులి, ఇండి ఆయుర్వేద. ఈరోజు మనం పులిపిర్లని ఎలా తగ్గించుకోవాలనేది చూద్దాము. పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయంటే బాడీలో హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేవి ఎంటర్ అవ్వడం వల్ల అది ఎక్కడ ఎఫెక్ట్ అయితే ఆ పార్ట్లో స్కిన్ ట్యాగ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా వైరస్ ఏదైనా బాడీలోకి ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటే మాత్రమే ఈజీగా అది ఎంటర్ అవ్వగలుగుతాయి, మనందరికీ తెలుసు కదా. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మనం. అది కాకుండా హెరిడిటరీగా కూడా రావచ్చు. లేదు అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో హైజీన్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్కిన్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. సో జెనైటల్ వార్డ్స్ కూడా ఈ మధ్య కామన్ అయిపోయాయి, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ. అందుకని ఫస్ట్ స్కిన్ ఇష్యూ వచ్చిందంటే హైజీన్ మోర్ ఇంపార్టెంట్. సో వచ్చిన తర్వాత ఏం అప్లికేషన్స్ ఉన్నాయి అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేవి చూద్దాము ఒకసారి. మనకి తులసి ఆకులు దొరుకుతాయి కదా, తులసి ఆకులని కొంచెం రసంలాగా చేసి దాంట్లో సున్నం కలిపి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయండి. ఒక 10 to 15 days కంటిన్యూస్గా అప్లై చేస్తే అవి రాలిపోతాయి, ష్రింక్ అయ్యి వాటంతట అవి రాలిపోతాయి. అది కాకుండా అల్లం రసంలో సున్నం కలిపి పెట్టినా కూడా రిజల్ట్ ఉంటుంది. వెల్లిపాయలో సున్నం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి కొంచెం ఇరిటేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెల్లిపాయ రసంని అప్లై చేస్తే కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా జిల్లెడు పాలు ఉంటాయి కదా, జిల్లెడు ఆకుని తీస్తే మనకు పాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. అవి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. వేరే చోట మీకు అంటేలాగా అప్లై చేసుకుంటే మాత్రం కొంచెం బర్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడైతే మీకు పులిపిరి ఉందో ఆ ఆరిజిన్లో పెట్టండి. ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో ఆ ప్లేస్లో పెట్టి చూడండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీరు. ఇంకా మెడిసిన్లో కావాలనుకుంటే టంకన భస్మం అని ఉంటుంది, దాంట్లో కొంచెం నిమ్మరసం కలిపి కరెక్ట్గా ఎక్కడైతే పులిపిరి ఉందో అక్కడ పెడితే కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాంటి మెడిసిన్స్ ఏమన్నా వాడాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకొని మాత్రమే యూజ్ చేయండి. ఇంకా యాంటీవైరల్ జెనైటల్ వార్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఏం ట్రై చేయకుండా కన్సల్టేషన్ అయిన తర్వాతనే, అంటే డాక్టర్ని కలిసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ఇరిటేట్ అయితే కూడా మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే చూసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.